అందుకేనా వాడు నాతో క్లోజ్ గా మూవ్ అవ్వాలని చూస్తున్నాడు? అందుకేనా వాడు నన్ను ఫాలో అవుతున్నాడు? ఇదంతా నన్ను వాడికిచ్చి కట్టబెట్టడానికేనా? మామ్, నేను జైని మర్చిపోవడం అనేది ఇంపాసిబుల్. జైని కాదు అని మరొకరిని పెళ్లి చేసుకోవడం కలలో కూడా జరగదు. జై కోసం నా సొంత అక్కనే చంపాలనుకున్న దాన్ని జైకి నన్ను దూరం చెయ్యాలని ఎవరైనా ట్రై చేసినా మంగ కంటే ముందు వాళ్ళు పోతారు. మైండ్ ఇట్. ఏ తీరుగనను దయచూపెదవో ఈనవంశోద్భవ రామా, ఈరోజు నాకు ఎలాంటి ట్విస్ట్ ఇవ్వబోతున్నారో నా పరందామా. ఏ తీరుగనను ఈ టాబ్లెట్ వేసుకోండి. అయ్యో అదేమన్నా పెప్పర్మెంట్ బిల్ అనుకున్నావు? గుట్టుకున్న మింగో బీపీ టాబ్లెట్ రా. తెలుసు సార్, తెలిసే వేసుకున్నాను. అందరికి నువ్వు బీపీ తిప్పిస్తావు కదరా, నీకు బీపీ ఎప్పుడు వచ్చిందిరా? ఇంకా రాలేదండి, వస్తుందేమోనన్న భయంతో వేసుకున్నాను. ఏమైందిరా? ఏమవటమేమిటండి, నిన్న ఆర్ట్ గ్యాలరీలో జరిగింది చూసుంటే మీరైతే హార్ట్ అటాక్ వచ్చి పోయి ఉండేవారు. అవునరా, నైట్ నిత్య చెప్పింది. చాలా జరిగిందంట కదా. ఇంత జరిగితే ముందే మాకెందుకు చెప్పలేదురా? ముందు నాకు తెలిస్తే కదా మీకు చెప్పడానికి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ చారీ. ఏంటి ఇంత పొద్దునే వచ్చావు? నైట్ నిద్రపోతే కదా సార్. నిద్రపోకుండా ఏం చేసావు? తెల్లవారు మీరు ఏం చేస్తారో అని భయపడుతూ కూర్చున్నాను. ఏంటి చారీ? ఏమీ లేదు సార్. ఈ రోజు మన స్కెడ్యూల్ ఏంటి సార్? చారీ, నువ్వు నాకు పియ్యావా లేక నేను నీకు పియ్యానా? నేనే మీ పియ్యాను సార్. మరి ప్రోగ్రామ్ ఎవరు చెప్పాలి? నేను చేసిన ప్రోగ్రామ్ మీరు ఏమైనా ఫాలో అవుతున్నారా ఏమిటి? మీ పాటికి మీరు ప్లాన్లు వేసుకుంటున్నారు. అదేదో మీరే చెబితే నేను ఫాలో అవుతానండి. ఏంటి వేడకరమా? కాదు మహాప్రభు. మరి లేకపోతే ఏంటయ్యా? ఏమీ లేదు నా శ్రీరామచంద్రమూర్తి. ఏవండి కాఫీ? తలకి క్లాత్ కొట్టుకున్నావేంటి? తలనొప్ప? తల స్నానం చేశానండి. నాకు కాఫీ ఇచ్చావు, నువ్వు కుంకుమ పాలు తాగావా? లేదండి. ఏ ఎందుకు తాగలేదు? సాయంత్రం వరకు నేనేవి తాగను తిననండి. ఉపవాసం. ఏంటి ఉపవాసమా? అవునండి, కార్తీక మాసం మొదలైంది కదా. మొదలైతే భక్తిగా పూజ చేయాలి. నీ పూజల కోసం నా బేబీని పస్తులు పెడతావా? పూజలు చేస్తే మంచిదే కదరా. ఎవడికి మంచిది చేజీ? ఎంటి స్టమక్తో ఉండడం మంచిదా, ఆ స్టమక్తో నా బేబీ ఆకలితో ఉండడం మంచిదా? వీడు మళ్ళీ మొదలు పెట్టాడు చంద్రిక. ఏదో ఒకటి చెప్పి దాని ఉపవాసానికి ఉపద్రవం తీసుకొస్తాడు. ఉపవాసం ఉంటే ఏమవుతుంది నాన్నా? పెద్దవాళ్ళం మనం తట్టుకుంటాం పిన్ని, చిన్న పిల్ల తనెలా తట్టుకుంటుంది? నేనేం చిన్నపిల్లని కాదండి. నేను చెప్పింది నీ గురించి కాదులే, నా బేబీ గురించి. బేబీ కూడా మంచిదే సార్. కావాలంటే నువ్వు ఫాస్టింగ్ ఉంచారి 1 month ఉండు, నాకెలాంటి అబ్జెక్షన్ లేదు. పద, నా చేతులతో పాలు కల్పిస్తాను, జ్యూస్ కూడా రెడీ చేసేస్తాను. పాలు జ్యూస్ తాగి బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేద్దు గాని. ఇప్పుడు తినకూడదండి. సాయంత్రం వరకు నిష్ఠగా ఉండి సాయంత్రం గుడికి వెళ్లి పూజ చేసి ఇంటికొచ్చి ఇంట్లో దీపం పెట్టాక అప్పుడు తినాలి. నో, నువ్వు ఇప్పుడే తినాలి. మొక్కుకున్నానండి. మొక్కు మధ్యలో వదిలేస్తే బాగోదు, పాపం చుట్టుకుంటుంది. మీరైనా చెప్పండి జడ్జి. అవునరా, మొక్కులు మధ్యలో వదిలేయకూడదు, పూర్తి చెయ్యాలి. తన్నెందుకు ఇలా ఎంకరేజ్ చేస్తా జేజీ? మీరెందుకు సార్ డిస్కరేజ్ చేస్తారు? చారీ, నువ్వు సైలెంట్ గా ఉంటావా? మంగ చేస్తోంది దీక్ష కదా నాన్న, అడ్డు చెప్పకూడదు. లేదు పిన్ని, తను ఫాస్టింగ్ ఉండడానికి నేను ఒప్పుకోను. అది కాదండి,
కనీసం గుడికి వెళ్ళొచ్చేదాకైనా ఉపవాసం ఉంటాను. సరే, వెంటనే గుడికి వెళ్దాం. ఇప్పుడే వెళ్దాం. మీరు వస్తారా? నీకు తోడుగా వస్తాను. నిన్ను గుడికి తీసుకెళ్లి ఇంటికి తీసుకొచ్చి నీకు అన్నం తినిపిస్తాను. గుడికి వెళ్లి రావడానికైనా ఒప్పుకున్నాడు. సంతోషంగా వెళ్లి రండమ్మా. భక్తితో 1 గంట ఉపవాసం ఉన్నా పుణ్యమేనమ్మా. మొక్కు తీరినట్టే. నువ్వేం బాధపడకు. సరే, మీరు స్నానం చేసి రండి, వెళ్దాం. 5 minutes లో వస్తాను. చరీ సార్. గాడి రెడీ కర్దో. అలాగే సార్. జయి మంగాచారి గుడికి వెళ్తున్నారు. ఈ విషయం నిత్యకు చెబుదామా చంద్రిక? ఎందుకు? ఇప్పుడు నిత్య టార్గెట్ మంగన చంపడం కాదు, జై కంట పడకుండా దాక్కోవడం. ఇప్పుడు స్టోరీ రివర్స్ అయిందా? కాదు, జై రివర్స్ అయ్యాడు. ఇన్నాళ్ళు ఆ నిత్య మంగను వేటాడింది, ఇప్పుడు జై నిత్యను వేటాడబోతున్నాడు. ఏంటో చంద్రిక, ఎవరికి వాళ్ళు వేటగాళ్ళు అవుతున్నారు. మనం తప్ప. మన టైం వచ్చినప్పుడు మనం కూడా వేటాడదాం. గుడ్ మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగ్ రానా. పొద్దున్నే పొగ వేస్తున్నారేంటంటే? కార్తీక మాసం కదా, పూజ చేశాను. నైస్ ఆంటీ. ఎంత డబ్బు సంపాదించినా మీలో ఈ ట్రెడిషన్ పోలేదు. జీవితంలో డబ్బు ఒక్కటే సంపాదిస్తే సరిపోదు రానా, పుణ్యం కూడా సంపాదించుకోవాలి. అప్పుడే ప్రశాంతంగా ఉండగలం. సూపర్ ఆంటీ. మనం సంపాదించిన డబ్బు మనకు సంతోషాన్ని ఇస్తుందని, మనం సంపాదించిన పుణ్యం మనకు సంతృప్తిని ఇస్తుందని మా డాడీ చెప్తుంటారు. వాట్ నెక్స్ట్ ఆంటీ? టుడే మీరు ఆఫీస్కి వెళ్తున్నారా? లేదు, టెంపుల్కి వెళ్ళాలి. అవునా? అయితే నేను కూడా మీతో పాటు వస్తానంటీ. నువ్వు దేవుణ్ణి పూజల్ని నమ్ముతావా? మీలాంటి వాళ్లే దేవుణ్ణి నమ్మి పూజలు చేస్తున్నప్పుడు నాలాంటి వాళ్ళు ఫాలో అవ్వాలి కదా ఆంటీ. సరే, నువ్వు ఫ్రెష్ అప్ అయ్యిరా, వెళ్దాం. థ్యాంక్ యూ ఆంటీ. అవునంటీ, నిత్య కూడా టెంపుల్కి వస్తుందా? దానికి అంత మంచి బుద్ధి లేదు. ఉంటే దాని తలరాత ఇలా ఎందుకుంటుంది? అంటే నిత్య దేవుళ్ళని పూజల్ని నమ్మదా ఆంటీ? నమ్మకం లేక కాదు, దూరంగా ఉంటుందంతే. నిత్యను టెంపుల్కి తీసుకెళ్దామంటీ. ఛాన్సే లేదు, అది రాదు. నేను రప్పిస్తాను. నేనడిగితేనే రాదు, నువ్వు చెప్తే వస్తుందా? ఆంటీ, ప్రతి గోల్కి ఒక వే ఉంటుంది, ప్రతి బల్బుకి ఒక స్విచ్ ఉంటుంది. కరెక్ట్ స్విచ్ నొక్కినప్పుడు బల్బు వెలిగినట్టే కరెక్ట్గా డీల్ చేస్తే ఎవరైనా దారికి వస్తారు. నేను చాలాసార్లు ట్రై చేశాను. ఇప్పుడు నేను ట్రై చేస్తాను. దాని మూడు ఏం బాలేదు రానా. నేను మారుస్తానంటే. నీ ఇష్టం. గుడ్ మార్నింగ్ నిత్య. ఆంటీ, నిత్య గురించి నేను కొన్ని విషయాలు విన్నాను, అవి నిజమేనా? ఏం విన్నావు రానా? నిత్య చాలా పట్టుదల గల మనిషి అంట. అవును, ఉడుంపట్టు అంటారే అలాగా. పట్టుకుంటే వదిలిపెట్టదు. ఏదైనా మాట ఇస్తే ఆ మాట మీద నిలబడుతుందంట. సాధారణంగా మాట ఇవ్వదు, ఇస్తే తప్పదు. దేనికి వెనకడుగు వేదంట. మొక్కుసూటిగా వెళ్తుందంట. చాటుమాటుగా ఫైట్ చేసే నేచర్ కాదట. ఏదైనా ఫేస్ టు ఫేసే అంట కదా, భయం అస్సలు లేదంట. హలో, ఏంటి పొద్దున్నే నా భజన చేస్తున్నావు? నా భక్తుడు అవ్వాలనుకుంటున్నావా? దేవతలకే భక్తులుంటారు. ఏంటి నీ ఉద్దేశం? నేను దయ్యాన్ననా? దెయ్యాలకు గుళ్ళు గోపురాలంటే భయం అంట కదా. ఏం మాట్లాడుతున్నావు? నిన్న నువ్వు నాకు ప్రామిస్ చేశావు, నేను సేవ్ చేస్తే నేను ఏది అడిగినా ఇస్తానని. గుర్తుందా? ఏం కావాలి? నువ్వు నాతో గుడికి రావాలి. వాట్? గుడికా? ఏ రావా? ఎక్స్పెక్ట్ చేశాను. నువ్వు మాట మీద నిలబడే మనిషివి కాదని, గుడికొచ్చే ధైర్యం నీకు లేదని నాకు ముందే తెలుసు. నీ పట్టుదలంతా పక్కదారి పడుతోందని తెలుసు. ఎక్స్క్యూజ్ మీ, డోంట్ యాక్ట్ ఓవర్ స్మార్ట్.
నేను నీతో గుడికి రావాలి అంతేగా? నిన్న ప్రామిస్ చేశాను కాబట్టి వస్తాను. ఎలా పడితే అలా వస్తానంటే కుదరదు. శారీలో రావాలి. సారీనా? ఏ సారీనా? ఎలా వస్తే నీకెందుకు? నీతో గుడికి రావడమే కదా నీకు కావాలి. ఏదైనా ప్రామిస్ చేస్తే ఫుల్ఫిల్గా చేయాలి. ఇలా హాఫ్ ఆఫ్ చేసే వాళ్ళని ఏమంటారో తెలుసా? పిరికి వాళ్ళు అంటారు. సారీ అంటే నిత్యకు శారీ కట్టుకోవడం రాదు. వచ్చినా కట్టుకోదు. ఎందుకంటే శారీలో తను బాగోదు. అనవసరంగా నా టైం వేస్ట్. హలో, 10 minutes వెయిట్ చేయి, రెడీ అయ్యి వస్తాను. శారీలో వస్తావు కదా. కరెక్ట్ స్విచ్ ఎలా వేసాను చూసారా ఆంటీ? యూర్ రైట్ రానా, కరెక్ట్ స్విచ్చే నొక్కావు. దట్ ఈజ్ రాణా ప్రతాప్ వర్మ. నేను కూడా ఫ్రెష్ అయ్యి వస్తాను. త్వరగా పూజలు ఫినిష్ చేసుకుని వచ్చాయి. అదేంటి మీరు గుళ్ళోకి రారా? సర్లేండి, మీరు కూడా వస్తే పూజ త్వరగా పూర్తవుతుంది. రాకపోతే సాయంత్రం అవుతుంది. చారి గారు, మీ సార్ ఎక్కడా? హలో, ఇక్కడ ఇంకా కార్లో ఏం చేస్తున్నావు? త్వరగా రా. మేడం గారికి గుర్రాన్ని చెరువు దగ్గరికి తీసుకువెళ్ళడమే కాదు సార్, గుర్రంతో నీళ్లు తాగించడం కూడా తెలుసు. దరిద్రమైన పోలిక చేరి. మేడం గారికి అన్నం వండడం మాత్రమే కాదు సార్, అన్నమయ్యలను తయారు చేయడం కూడా తెలుసండి. చారి, తమరి చెత్త పోలి కాపితే పూజకి వెళ్దాం. పదండి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. చెప్పండి. ఓం నమః శివాయ. అర్చన, అభిషేకమా? ఏ త్వరగా అవుతుంది? హారతి నమః శివాయ. అదే ఇచ్చేయండి. అబ్బా, మీరు ఊరుకోండి. అభిషేకం జరిపించండి పంతులు గారు. పేర్లు గోత్రం చెప్పండి. నమః శివాయ. సూర్యదేవర జయసూర్య, అలివేలు మంగతయ్యారు, భరద్వాజ గోత్రం. హరి ఓం భరద్వాజ. మై డియర్ పంతులు, ఏమిటి నమః శివాయ? ఇంకో పేరు కూడా ఉంది. మీ మధ్యలో నా పేరు ఎందుకులేండి సార్? నీ పేరు ఎవరు చెప్పారు చారి? మరి ఎవరి పేరండి? అమ్మాయి పేరు. అమ్మాయి ఎవరు నమః శివాయ? నా కూతురు. అదేమిటమ్మా, మీకు కూతురుందా? ముందే చెప్పరే. పిల్లలంటే అంత నిర్లక్ష్యం ఎందుకు? పేరు చెప్పండి. ఆయన్నే అడగండి. ప్రస్తుతానికి అలివేలు అనుకోండి. అనుకోవడం ఏమిటి నమః శివాయ? ఇంకా పేరు పెట్టలేదా? ఇంకా పుట్టలేదు. ఏమిటి నమః శివాయ అంటున్నావు? అదే ఏమీ లేదండి, మీరు అభిషేకం చేయండి అని చెప్పేసి అంటున్నాను. అలాగే శ్రీరామ. ఆగండి పంతులు గారు. మళ్ళీ ఏమిటి నమః శివాయ? ఇంకో పేరు కూడా ఉంది. ఇంకో పేరా? ఎవరు? అబ్బాయి. ప్రస్తుతానికి తన పేరు సూర్య అనుకోండి. ఏమిటి, మీకు అమ్మాయితో పాటు అబ్బాయి కూడా ఉన్నాడా? తనకు అబ్బాయి ఉన్నాడు, నాకు అమ్మాయి ఉంది. అదేమిటి నమః శివాయ? మీరు భార్యాభర్తలు కారా ఏమిటి? ఆమెకు అబ్బాయి, మీరు అమ్మాయి విడివిడిగా చెప్తున్నారు. మేం భార్యాభర్తలమే. అబ్బాయి అమ్మాయి మా పిల్లలే. ఆయనకి అమ్మాయి అంటే ఇష్టం, నాకు అబ్బాయి అంటే ఇష్టం. వాళ్ళిద్దరికీ దేవుడు అంటే ఇష్టం లేదా? ఓం నమః శివాయ. వాళ్ళని ఎందుకు తీసుకురాలేదు? వాళ్ళు వచ్చారు పంతులు గారు. ఏది? ఎక్కడ ఓం నమః శివాయ? ఎదిగోండి, ఎక్కడున్నారు? ఇదేమి చిత్రం? ఓం నమః శివాయ. పిల్లలు ఇంకా పుట్టనే లేదు, అప్పుడే అబ్బాయి అనొకరు అమ్మాయి అనొకరు చెప్పడం, వారి జాతకాలు చూడకుండానే పేర్లు పెట్టేయడం, ఆ పేర్లతో అభిషేకం చేయించేయడం చాలా కొత్తగా ఉంది నమః శివాయ. బాగుంది కదా పంతులు గారు, ఎల్లు అభిషేకం చేయండి. అలాగే నమః శివాయ.
పనిలో పని మీ నామధేయం గోత్రం కూడా చెప్పండి. ఓం నమ శివాయ. శ్రీవత్స గోత్రం, అగ్నిహోత్రం, వెంకట సూర్య శివ నాగ సత్య సుబ్రహ్మణ్య రంగాచార్యులు. చాలు నాయనా, ఇంతేనా? ఇంకా ఏమైనా ఉందా? ఈ పూటకి ఇంతేనండి. ఇలా ఇవ్వండి. ఓం నమ శివాయ. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ ముచ్యోర్వృక్షేమామృతాన్. ఆంటీ, నిత్య వచ్చిందా? ఇంకా రాలేదు రానా. వస్తుందో రాదో అని డౌట్గా ఉంది. వస్తుందా ఆంటీ? శారీలో ఎంత బాగున్నావు బేబీ. నీకు నా దిష్టే తగిలేలా ఉంది. చీర కడితే నువ్వింత అందంగా ఉంటావని నేను ఊహించలేదు. నువ్వెప్పుడు చీర కట్టుకున్నా మంగళ రెడీ అవడం తప్ప నీలా నువ్వు రెడీ అవ్వడం నేనెప్పుడూ చూడలేదు. నీకు పెళ్ళయ్యి పక్కన నీ భర్త నిల్చుంటే మీ జంటని చూడాలనుంది. పెళ్లితో నీ లైఫ్ ఫుల్ఫిల్ అయితే చూడాలనుంది బేబీ. తప్పకుండా మామ్. అతి త్వరలో మా జంటని నువ్వు చూస్తావు. అంటే మీ అక్క చెప్పిన జాతకం నిజం అవుతుందన్నమాట. లేదు, అక్క జాతకం మారిపోతుంది. నా జాతర మొదలవుతుంది. నువ్వు కోరుకున్న నా పెళ్లి నేను కోరుకున్న వాడితో జరిగిపోతుంది. వాట్ మిస్టర్ రానా, నాకు శారీ కట్టుకోవడం రాదని, శారీలో నేను బాగోనని ఇందాకేదో కామెంట్ చేశావు. ఇప్పుడేమంటావు? నా కామెంట్స్ ని వెనక్కి తీసుకోను. అంటే స్టిల్ నీకు శారీ కట్టుకోవడం రాదంటున్నాను. శారీలో అంత గొప్పగా ఏం లేవు. హలో, మా మామే నన్ను మెచ్చుకుంది. తనకంటే నీకెక్కువ తెలుసా? ఎవరి డాక్టర్ వాళ్ళకి డార్లింగే కదా. ఇంతకంటే బాగా ఎవరు రెడీ అవుతారో చూపించు. అంటే ఇప్పుడు ఫ్యాషన్ షో పెట్టమంటావా? అందులో కూడా నేనే నంబర్ 1. మిస్ హైదరాబాద్ గా 3 సార్లు టైటిల్ గెలిచాను. అఫ్ కోర్స్, స్వరూప శ్రీనివాస్ డాక్టర్ ర్యాంప్ అయి ఉన్నప్పుడు టైటిల్ తనకు కాక ఇంకెవరికి ఎలా ఇస్తారు? మా మామ్ రికమెండేషన్ తో నేను విన్నర్ అవ్వలేదు. నాకు నేనుగా గెలిచాను. నేను నమ్మను. నీ నమ్మకంతో నాకు పని లేదు. నేనేంటో నాకు తెలుసు. అందరికీ తెలియాలి కదా. నా గురించి అందరికీ తెలుసు, ఒక్క నీకు తప్ప. ఓ, తెలుసుకుంటాను. నీ గురించి బాగా తెలుసుకుంటాను. మామ్, టెంపుల్కి వెళ్తున్నామా లేదా? వెళ్తున్నాం బేబీ. రండి. థ్యాంక్ యూ రానా. నా డాటర్ని నేను ఎలా చూడాలనుకున్నానో అలా చూపించావు. థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ ఆంటీ.
కావాలని తను బాలేదని చెప్పాను. ఐ నో. నిత్యని నేను పొగిడి నువ్వు పొగిడితే అది మన మాట వినదు. నిత్య ఒకరు చెప్పింది చేయడం, చెప్పిన మాట వినడం ఫస్ట్ టైం చూస్తున్నాను. తనను నువ్వు దారికి తెస్తావని ఇప్పుడిప్పుడే నాకు నమ్మకం కలుగుతుంది రానా. ఇది జస్ట్ వార్మప్ ఆంటీ. చేయాల్సిన ఎక్సర్సైజ్ చాలా ఉంది. ఎంత చేయాలో అంత చేస్తాను. నిత్య శ్రీనివాస్ పేరుని నిత్య రాణా ప్రతాప్ వర్మగా మారుస్తాను. మీ పెళ్లి చూడాలనుంది రానా. మీ పెళ్లి జరగాలని ఆ దేవుణ్ణి వేడుకుంటాను. మా పెళ్లి తప్పకుండా జరుగుతుందంటే ఆ దేవుడు ఆశీస్సులతో మీ దీవెనలతో జరుగుతుంది. పదండి ఆంటీ.